ఈ రాష్ట్రంలో రైతుది ఒక్క గోస కాదు, ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కొనే దిక్కులేదు. రైతు గోసను గాలికి వదిలి ఈ పాలకులు ఏం ఓడబడుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పొద్దున ఇల్లు వదిలిన రైతన్న పొద్దంతా రోడ్ల మీదనే నిరసన తెలుపుతున్నాడు. పంట కొనమని ప్రాధేయపడుతున్నాడు, దీనంగా అర్థిస్తున్నాడు, తన కష్టానికి విలువ ఇవ్వమని కోరుతున్నాడు. అయినా పట్టించుకునే పాలకుడు లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు దిక్కు కన్నెత్తి చూస్తే ఓటు. రోజు రోజుకి అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. ధాన్యమంతా కళ్ళాల్లోనే పేరుకుపోయింది. కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్ల బస్తాలు పడిగాపులు పడుతున్నాయి. అటు కాంటాలు కదలట్లేదు. మధ్యలో దళారోడు వచ్చి దండుకుపోతున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో రైతుల గోస చూస్తే మనస్సు చివుకుమంటున్నది. పోలీసుల కాళ్ల వేళ్ల పడి వేడుకున్నారు రైతులు. తమ పోరాటానికి అడ్డం పడొద్దని బతిమాలుకున్నారు. 10 ఏళ్లు కాలు మీద కాలేసుకుని బతికిన తెలంగాణ రైతన్న ఇప్పుడు కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని, రైతేడ్చిన రాజ్యాన్ని ఈ తరానికి చూపిస్తున్న పుణ్యం ఈ కాంగ్రెస్ పాలకులదే. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. రైతాంగం పరిస్థితి రోజు రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అగమ్య గోచరంగా తయారైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా యాసంగి సీజన్ లో ఇటు వరి, మరోవైపు మొక్కజొన్న పండించినటువంటి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ధాన్యానికి సంబంధించి అయితే వరి కోతలన్నీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పూర్తయినటువంటి క్రమంలో ఆ వడ్లను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వారాల తరబడి కళ్ళాల్లో ధాన్యం కుప్పలు, ధాన్యపు రాశులు రైతాంగం తీసుకొస్తున్నటువంటి సందర్భంలో రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం పూర్తి స్థాయిలో సేకరించేటువంటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి సందర్భం మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ జనగామ జిల్లా ఏదైతే జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో రైతులు ఇవాళ ఆందోళనకు దిగినటువంటి సందర్భంలో అక్కడికి వచ్చిన పోలీసులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల కాళ్లను రైతు పట్టుకునే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతు పోలీసుల కాళ్ళు మొక్కడం అంటేనే రైతాంగం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ఎంత దీనంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటున్నటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధలు తెలియాలి, మా గోడు రాష్ట్ర ప్రభుత్వం వినే విధంగా తమ నిరసన శాంతియుతంగా చేస్తామని రోడ్డెక్కిన రైతులు మనం చూసేటువంటి విజువల్స్ చూడొచ్చు. ఆయన జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి కాళ్లను ఒక రైతు మొక్కేటువంటి ప్రయత్నం చేశాడు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు, మా బాధలు, మా గోడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వం వినే వరకు మేము ఇక్కడే బైఠాయిస్తాము, మా పంటనంతా కూడా కొనుగోలు చేసే వరకు ఈ విధమైన నిరసన కొనసాగుతుందని అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా, జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఇదే తంతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మార్కెట్లలో పూర్తి స్థాయిలో జనగామ మార్కెట్ లో ధాన్యపు రాశులు కనిపిస్తా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా, జనగామ జిల్లాలోని ఏ మండలంలో చూసినా కూడా కళ్ళాల దగ్గర ధాన్యపు రాశులే కనిపిస్తా ఉన్నాయి. కనీసం కాంటాలు కావడం లేదు. కాంటాలు అయితే బారదాన్లు అందుబాటులో ఉండడం లేదు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండడం లేదు. గన్ని బ్యాగులు అందుబాటులో ఉంది, కాంటాలు జరిగితే లారీలు అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి. ఒకవేళ కాంటాలు అయిన తర్వాత ఆ వడ్లు తడిసినా, ఏదైతే మొక్కజొన్న తడిసినా మీదే బాధ్యత అనే విధంగా నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో కళ్ళాల దగ్గర పనిచేసేటువంటి అధికారులే కావచ్చు, జిల్లా అధికారులే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీరు స్పష్టంగా రైతులను పట్టించుకునే విధానానికి అయితే ఇవాళ స్పష్టంగా ఒక రైతు పోలీసుల కాళ్ళు మొక్కడమే దానికి నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. మనం గత యాసంగి సీజన్ మొదలయ్యేటప్పుడు చూసాము, యూరియా కోసం పోలీసుల కాళ్ళు మొక్కినటువంటి దాఖలాలు మనం చూసాము. ఇటు ఎంఆర్ఓలు కావచ్చు, ఏదైతే యూరియా అమ్మేటువంటి సెంటర్లు ఉంటాయో అక్కడికి వచ్చే అధికారుల కాళ్ళు మొక్కినటువంటి సందర్భం ఈ యాసంగి సీజన్ లో మనం చూసినట్టయితే పూర్తిగా
పంట నాటు వేసినప్పటి నుంచి యూరియా కోసం ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. తీరా చేతికి వచ్చినటువంటి పంటను అమ్ముకునే విషయంలో కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్న తీరే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. జనగామ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్ ఎక్కడ చూసినా కూడా రైతుల పరిస్థితి రోజు రోజుకు చాలా దయనీయంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా 30% కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి. ఇటు మక్కలైతేనేమి, అటు వడ్లయితేనేమి 30% కూడా కొననటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా మనకు అయితే కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే 233 కేంద్రాల ద్వారా 2,97,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్నటువంటి అంచనాలు పెట్టుకున్నటువంటి ఆ క్రమంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చాలా తక్కువగా 17,773 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మాత్రమే సేకరించినట్టుగా మనకైతే అంచనాలు ఉన్నాయి. పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. ధాన్యం సేకరించడంలో కావచ్చు, మక్కలు సేకరించడంలో కావచ్చు, పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అయితే విఫలమైనటువంటి పరిస్థితి. రోజుల తరబడి రైతులు మార్కెట్ల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుంది, కళ్ళల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒకవైపు ఎండ వేడిని తట్టుకోలేక, ఏదైతే వేడిగాలు తట్టుకోలేక పూర్తి స్థాయిలో రైతులు చనిపోతున్నటువంటి దాఖలాలు కూడా జనగామలో ఇటీవల వడదెబ్బకు గురైనటువంటి ఒక రైతు వడ్ల కల్లాల దగ్గర ఉండి అక్కడ పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వడదెబ్బతో చనిపోయినటువంటి దాఖలాలు కూడా జనగామ జిల్లాలో కనిపించాయి. మనం చూసినట్టయితే ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా దోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడే రైతు పిడుగుపాటుకు మృతి చెందినటువంటి పరిస్థితి. ఎంతమంది రైతులను ప్రభుత్వం పొద్దున పెట్టుకుంటున్నాను రైతులకు అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.